నేను చెప్పకూడదు కానీ పాపం జనసేన సైనికుల్ని గ్రామాల్లో వెంటబడి తన్నుతున్నారు ఇవాళ పరిస్థితిలో. కానీ జనసేన నాయకుడు మాత్రం మాట్లాడ్డు. ఆయనకు కావాల్సిందో జరిగిపోతుంది కాబట్టి దాని గురించి మాట్లాడినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉన్నాడు. ఈ విధమైనటువంటి కూటమి పాలన ఒక దుర్మార్గమైన పాలన జరుగుతూ ఉంది కాబట్టి ఈ దుర్మార్గమైన పాలనని ప్రజల మధ్యకు తీసుకువెళ్లి ఎండగట్టవలసినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది అని భావించి పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఇంకో సంవత్సరం పోతే ఇంకా వాళ్ళు లెక్క చేసే పరిస్థితి లేదు. పోలీసులను అడ్డం పెట్టుకొని కేసులు పెట్టి గందరగోళం చేసి మనని బెదిరించాలని, భయపెట్టాలని, జైల్లో పెట్టాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు ధీటుగా ఎదుర్కొని జైలు కన్నా వెళ్తాం కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని విమర్శించుకోకుండా ఉండవు అని చెప్తున్నటువంటి సంఘటనలు మనం కోకొల్లలుగా చూస్తున్నామని కూడా మనం చేస్తున్నాం. మన గొడ్డల పార్టీ అంటాడు చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ మాట్లాడితే పొలుగు పార్టీ అంటాడు, పార పార్టీ అంటాడు. నేను అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారిని, ఈ గుంటూరు గడ్డ మీద నుంచో అడుగుతా ఉన్నా, ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ? మీరా మాగా గొడ్డల పార్టీ అని అడుగుతా ఉన్నా. మీరు చూశారు జనవరి 31వ తారీఖున మా ఇంటి మీద పడి దాడి చేసి కార్లు పగలగొట్టి ఇల్లు పగలగొట్టి నా ఆస్తులు దోషం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గొడ్డలి పార్టీనా లేక మాది గొడ్డలి పార్టీనా? పన్నులు కన్నా మాది గొడ్డలి పార్టీనా? చెయ్యని నేరానికి 18 రోజుల పాటు జైల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైన మాది గొడ్డలి పార్టీనా నీది గొడ్డలి పార్టీనా? ఇష్టం వచ్చినట్టుగా కొట్టి ఇళ్లు పగలగొట్టి కార్లు పగలగొట్టి దౌర్జన్యం చేసి పోలీసులు అండగా అన్ని దౌర్జన్యాలు చేసి కనీసం జైలుకు వెళ్ళినటువంటి మీరు రౌడీలు, మీరు గొడ్డలి పార్టీ తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొడ్డలి పార్టీ కాదు అని చెప్పవలసినటువంటి బాధ్యత గుంటూరు నుంచి మనం గొంతెత్తి చెప్పాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం.